श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 545వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో ఈ సృష్టి అంతా పరమాత్మ యొక్క విభూతి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు సృష్టి స్థితి లయాల్లో సృష్టి స్థితి వచ్చి పరమాత్మ యొక్క విభూతి, ఆ లయం వచ్చి స్వరూపం. ఆ స్వరూపం లయం వచ్చి భగవత్ స్వరూపము, దాని విభూతులు ఈ సృష్టి స్థితులు. ఆ లయం అనేది స్వరూపం అన్నమాట. ఈ లయమైనది ఏమవుతుంది, తిరిగి మళ్ళీ సృష్టి అయ్యి అది అలాగా స్థితి రూపంలో భాషిస్తుంది. లయం మళ్ళీ ఏమవుతుంది, లయం తర్వాత మళ్ళీ సృష్టి వస్తుంది. ఆ సృష్టి స్థితి కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సృష్టి స్థితులు ఈ రెండు కూడా మొత్తము ఈ సృష్టి స్థితులలో ప్రపంచమంతా ఉంది. ఈ సృష్టి స్థితులన్నీ కూడాను ప్రపంచం యొక్క భగవంతుని యొక్క విభూతులు. ఇందులోనే మొత్తం అవతారాలన్నీ ఉన్నాయి. ప్రతిదీ నామరూపాలన్నీ అవతారాలు అని కూడా నేను చెప్పాను కదా. మొత్తం ప్రపంచం అంతా ఇందులోనే ఉంది. ఇదంతా కూడా ఆభాస, లేనిదే. పరమాత్మ యొక్క విభూతి, పరమాత్మ యొక్క ఆభాస అంటున్నాడు వశిష్ఠుడు. రామా, ఈ తత్వ విచారణ బాగా చేయాలయ్యా. తత్వ విచారణ బాగా పరిణతి పొందినట్లయితే అది ఏమవుతుందంటే జ్ఞానం కలుగుతుంది. ఆ తత్వ విచారం వల్ల ఆ జ్ఞానం కలిగినంతనే ఈ భ్రమ ఉందే, జీవ భ్రమ, చిత్త కల్పనలు, జీవ భ్రమలు ఇవన్నీ కూడాను శమిస్తాయి. ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగిందో ఇక చిత్తం కానీ జీవుడు కానీ ఇంకేమీ మిగలదు, అన్నీ శమిస్తాయి. అర్థమైందా? కాబట్టి ఈ అవిద్య, అజ్ఞానం తొలగాలంటే ఏకైక మార్గం విచారణ ఒక్కటే రామా. విచారణతో మాత్రమే అవిద్య తొలుగుతుంది. ఎప్పుడైతే అవిద్య తొలుగుతుందో ఇంకా అదే మోక్షం. కాబట్టి నువ్వేం చేస్తావంటే జ్ఞానం కలిగేంత వరకు విచారణని ఆపకుండా నిరంతరాయంగా కొనసాగించు. ఈ మనసన్నా, అదే అహంకారము, మనస్సు, జీవుడు ఇవన్నీ కూడాను ఎండమావుల్లాగా వీటికి ఎండమావులు లాంటివి అయ్యాయి. వీటికి ఉనికే లేదు. కేవలం భ్రమ మాత్రంగా, భ్రమ వలననే ఉన్నట్టు తోస్తున్నాయి. విచారణ చేసినట్లయితే అవి తోక ముడిచి పారిపోతాయి. కాబట్టి ఈ సత్యం నీకు బాగా బోధపడాలంటే నేను నీకు ఒక కథ చెప్తానయ్యా. ఈ సంసార భ్రమను గురించి ఒకానొక బేతాళుడు కొన్ని ప్రశ్నలు వేసి ఉన్నాడు. అవి నాకు సందర్భోచితంగా నాకు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. కాబట్టి వాటిని చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నాడు మహర్షి. అవి చాలా శుభప్రదాలైన ప్రశ్నలు అయ్యాయి. వాటిని విన్నట్లయితే నీకు శాంతి కలుగుతుంది అంటూ చెప్తున్నాడు. రామా, వింధ్యారణ్యంలో ఒక బేతాళుడు ఉండేవాడు. వాడికి పెద్ద శరీరం అన్నాడు, కొండంత శరీరం, కాటుక లాంటి శరీరం ఉందన్నమాట. వాడు ఎప్పుడు ఆయన ఏంటంటే అతని పని ఏంటంటే ఆ భేతాళుడు
ప్రతి ఒక్కరూ నగరంలో ఉన్నటువంటి అజ్ఞానులు అనే వాళ్ళందరినీ ఎవరిని, బేతాళుడు కూడా గొప్ప బేతాళుడు ఉన్నాడు, జ్ఞానిలా ఉన్నాడు ఇతను. అజ్ఞానులు అనే వాళ్ళందరినీ కూడాను హతమార్చాలి అని ఒక స్థిర నిశ్చయం కలవాడట ఈ బేతాళుడు. పూర్వాశ్రమంలో ఇతను సజ్జనుడుగా ఉండేవాడనమాట. అతను ఉన్నటువంటి సజ్జనులకు నిలయమైనటువంటి ఒక దేశంలో ఉండేవాడు ఇతను సజ్జనుడు పూర్వాశ్రమంలో. సరే, ఈ ఎక్కడైతే అజ్ఞానులు ఉంటారో వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేయాలనేది ఇతని యొక్క తపన. ఒకానొక రోజు రాజ్యానికి రాజు, కిరాత రాజు అన్నమాట, ఆయన ఆయన ఎదురుపడ్డాడు ఈయనకి. ఇతను ఏం చేశాడు, ఆ రాజ్యంలో కిరాత రాజు ఏం చేస్తాడు, బలులు సమర్పిస్తారు కదా పాపులని వాళ్ళని. ఆ బలులతో అతను అక్కడ ఆ బలుల్లో వాటిని ఆ బలులతో అంటే కిరాత రాజు అక్కడ ఆ బలులతో నిత్యం అక్కడ ఆ రాజు ఇచ్చేటువంటి ఆ బలులు ఇచ్చేటువంటి వాటితో సంతృప్తిగా ఇతని జీవనం సుఖంగా ఉండేవాడట. ఏది, అతని యొక్క అవసరాలను తీర్చుకుంటూ ఉండేవాడట. కిరాత రాజాధిపతి ఇచ్చే బలులతో తృప్తి పడుతూ ఉండేవాడట. ఒకరోజు పాపము ఆ బేతాళుడికి బాగా ఆకలైంది, భోజనానికి ఏమీ దొరకలేదన్నమాట. అయితే ఇతనికి ఒక నియమం ఉందట. ఏంటా నియమం అంటే, అతను బాగా ఆకలితో బాధపడినా కూడాను నిష్కారణంగా నిరపరాధులైనటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడాను అతను అటువంటి వాడు ఎదురొచ్చినా కూడా అతన్ని ఏమాత్రం అతనికి హాని చేసేవాడు కాదు, చంపేవాడు కాదట. నిష్కారణంగా నిరపరాధిని చంపేవాడు కాదట. కాబట్టి ఇతనికి పాపము క్రమంగా ఆ ఆహారం బాగా లోటయ్యింది. ఎక్కడ ఆహారం లభించలేదు, చంపదగిన వాడు ఎక్కడా లభించలేదు అతనికి. ఇక ఆకలికి తట్టుకోలేక న్యాయంగా ఎక్కడైనా ఆహారం దొరుకుతుందా అంటే, నిరపరాధుల్ని వాళ్ళని సంహరించడు కదా, కాబట్టి న్యాయంగా ఎక్కడైనా ఆహారం దొరుకుతుందా అని అన్వేషిస్తూ అట్లా కిరాత ఆ రాజ్యాన్ని వదిలి మరొక రాజ్యానికి వెళ్ళారట. ఆ రాజ్యంలో ఆ రాజ్యాధిపతి అయినటువంటి రాజు రాత్రి వేళ ఈ దుష్ట శిక్షణ కోసం, అంటే దొంగలు ఎవరన్నా ఉంటారని వాళ్ళని శిక్షించడం కొరకై మారువేషాల్లో తిరిగేవాళ్ళమాట. ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు వాళ్ళలాగా అప్పుడు పహరాలు కాసేవాళ్ళు, రాజులే మారువేషాలు తిరుగుతుండేవన్నమాట. ఆ తిరుగుతూ ఉన్నటువంటి ఆ రాజునే ఈ బేతాళుడు చూశాడన్నమాట. చూసి పెద్దగా మేఘంలాగా గర్జించి, ఓ రాజా, నాకు చిక్కావు, ఇప్పటికీ ఎక్కడికి పోతావు నువ్వు, నాకు భోజనం అయిపోతున్నావు నువ్వు అని హోంకరించాడనమాట. వెంటనే ఆ రాజు, ఓ నిశాచరా, రాక్షసు నిశాచరులు అంటాం కదా, నిశాచరా, ఇప్పుడు నీవు న్యాయం పాటించకుండా బలాత్కారంగా గనక నువ్వు నన్ను భక్షించావంటే నీ తల 1000 ఒక్కలు అవుతుంది. అతను ఎందుకంటే జ్ఞాని. నీవు నిజంగా న్యాయపరంగా నువ్వు కనుక నన్ను చంపి భుజించాలంటే సరే, బాగుంది. కానీ అన్యాయంగా కనుక నన్ను కనుక భుజించాలని అనేటువంటి ఆలోచన నీలో ఉన్నట్లయితే నీ తల నువ్వు భుజించక ముందే 1000 ఒక్కలు అవుతుంది సుమా అన్నమాట. ఇప్పుడు ఇక బేతాళుడు అంటున్నాడు, నేను నిన్ను అన్యాయంగా భుజించనయ్యా, నాకు కూడా ఒక న్యాయం ఉంది. నిరపరాధులు నిష్కారణంగా నేను ఎవరిని చంపను. నువ్వు చెప్పింది కూడా నేను చెప్పింది నా న్యాయాన్నే నువ్వు చెప్తున్నావు. నువ్వు బాగా రాజువు కదా, శాస్త్రానుసారం నువ్వు బాగా శాస్త్రాలన్నింటినీ అవపోసన పట్టి ఉంటావు కదా, కాబట్టి నా ప్రజల యొక్క వాంఛలను కోరికలను తీర్చాల్సిన ఇది కూడా బాధ్యత కూడా ప్రభువు మీద ఉన్నది కదా, నీ మీద ఖచ్చితంగా ఆ రకంగా కూడాను నీ మీద ఆ బాధ్యత ఉంది. కాబట్టి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఇప్పుడు వాటికి సమాధానం చెప్పు. ఆ సరైన సమాధానం చెప్పినట్లయితే నేను నిన్ను వదిలేస్తాను, లేదంటే నువ్వు నాకు ఆహారం అవుతావు అన్నాడు బేతాళుడు అన్నమాట. అంటూ తన ప్రశ్నల్ని ప్రారంభిస్తున్నాడు. మొదటి ప్రశ్న ఏంది, ఈ బ్రహ్మాండాలన్నీ కనిపించి అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి అంటున్నాం కదా, ఈ బ్రహ్మాండాలన్నీ ఏ సూర్యుని యొక్క రశ్ముల యొక్క
ఒక్కొక్క సూక్ష్మాణువులు, అంటే ఏ సూర్యునిలో అయితే మహా తేజస్సుతో కూడిన ఏ సూర్యునిలో ఆ అణువుల్లాగా ఉన్నాయో ఈ బ్రహ్మాండాలు, ఆ ఆ ఆ సూర్యుని ఎవడతను, ఎవడా సూర్యుడు నాకు చెప్పాలి అన్నాడు. అలాంటి ఆ మండలం, సూర్యమండలం ఏది? ఏ సూర్యమండలంలోని ఒక్కొక్క అణువులాగా ఈ బ్రహ్మాండాలన్నీ ఇమిడి ఉన్నాయో ఆ సూర్యమండలం ఏది? ఇది నా మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న అడుగుతున్నా విను. ఈ మహా గగన రేణువులు ఏ వాయువులో స్ఫురిస్తున్నాయి అంటున్నాడు. అంటే ఒక పెద్ద వాయుమండలం ఉంది, దానిలో ఎలా మహా రేణువులలాగా ఉన్నాయి ఇవన్నీ కూడాను భూమండలాలు. కాబట్టి ఏ వాయువులో ఈ రేణువులన్నీ కూడాను స్ఫురిస్తున్నాయో, ఆ గగన రేణువులన్నీ ఎక్కడైతే ఏ వాయువులో ఉన్నాయో, ఏ వాయువులో రేణువుల రూపంలో ఉన్నాయో ఆ వాయువు ఏంటి? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న. వందల సార్లు, వేల సార్లు ఒక స్వప్నం నుండి మరొక స్వప్నానికి పోతూ ఉన్నా కూడాను స్వచ్ఛమైనటువంటి ప్రకాశ రూపాన్ని త్యజించకుండా ఉన్నవాడెవడు? అంటే ఒక స్వప్నం ఉంది, ఆ స్వప్నాన్ని చూచి దాన్ని వదిలి మరొక స్వప్నంలోకి వెళ్ళిపోతాం. ఈ మరొక స్వప్నంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆ స్వప్నం మరొక స్వప్నం వెళ్ళిపోయినప్పుడు ఆ స్వప్నాన్ని పట్టుకుని కూర్చున్నవాడెవడు అంటున్నాడు ఇక్కడ మూడవది. ఇక నాలుగవ ప్రశ్న వినవయ్యా. అరటి స్తంభాలను విప్పుతూ పోతే, అరటి చెట్టును కొట్టినట్లయితే ఒక్కొక్క పొర విప్పుతూ పోతే దొప్పల విప్పుతూ పోతే లోపల ఓన్లీ అన్ని దొప్పలే అన్నమాట. అట్లాగా పై కలలో కనిపిస్తున్నటువంటి అనిస్వరూపుడు ఎవడు అంటున్నాడు. ఐదవ ప్రశ్న. బ్రహ్మాండము, ఆకాశము, భూత సమూహాలు, సూర్యమండలము ఇవన్నీ కూడాను అణువులే. బ్రహ్మాండము, ఆకాశం, భూత సమూహాలు, సూర్యమండలం అన్ని అణువులే. ఇవి ఏ అణువులకు చెందిన పరమాణువులు? ఇది ఐదవ ప్రశ్న. ఇక ఆరవ ప్రశ్న. ఈ జగత్త్రయానికి సారభూతమైనటువంటి అస్తిత్వాన్ని కల్పిస్తున్నది ఎవరు? ఇవి నా ప్రశ్నలు. వీటికి నీవు సమాధానం చెప్పి తీరాలి, లేకపోతే నేను నిన్ను పక్షిస్తాను అంటూ ముగిస్తున్నాడు బేతాళుడు. రేపటి ఎపిసోడ్లో రాజు బేతాళుడికి ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్థం.